అందరికీ నమస్కారం, స్వాగతం అండి. తెలుగులో వీడియో అప్లోడ్ చేస్తున్నాను. పోయినసారి తెలుగులో వీడియో అప్లోడ్ చేసినప్పుడు ఇంగ్లీషు వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో నార్త్ ఇండియన్స్ కానీ ఇటు మహారాష్ట్ర సైడ్ కానీ వాళ్ళు వి కుడ్ అండర్స్టాండ్ వాట్ యూ హావ్ స్పోకెన్ ఇన్ తెలుగు సార్. సో వై కాంట్ యూ ట్రాన్స్లేట్? ఈ పనులు ఎక్కువైపోతున్నాయండి. పనులు ఎక్కువైపోవడం వల్ల ఒకటే సబ్జెక్ట్ మీద రెండు సార్లు వీడియోలు అప్లోడ్ చేయవలసి వస్తుంది. దానికి నేనేం చేశానంటే, మా తెలుగు వాళ్ళకి ఏదైతే వీడియోలు షేర్ చేశానో ఇంగ్లీష్లో మాట్లాడినప్పుడు షేర్ చేయలేదండి. అది ఐ లెఫ్ట్ ఇట్ టు మై ఛానల్ ఓన్లీ. యూట్యూబ్ లోపల హైదరాబాద్ బ్లూస్ ఆన్ క్రికెట్ అనాలిసిస్ లోపల ఉంటుంది. అయితే వాళ్ళకి తెలుసు కాబట్టి ఆటోమేటిక్గా వాళ్ళు ఇంగ్లీష్లో వీడియోలు వీక్షిస్తున్నారు, నాకు సరి అయిన రిప్లై కూడా ఇస్తున్నారని చెప్పక తప్పదు. అయితే ఈ రెండు సార్లు చేయడానికి ఉద్దేశం ఏమిటి అంటే, ఇంగ్లీష్లో చేస్తే తెలుగు వాళ్ళు కంప్లైంట్ చేస్తున్నారు, తెలుగులో ఎందుకు మాట్లాడటం లేదు మీరు, తెలుగువారు కదా అన్నట్టుగా ఒక పాయింట్. అయితే ఇంగ్లీష్లో చేసినప్పుడు కంప్లైంట్ ఏమో లేకపోయినప్పటికీ తెలుగులో మాట్లాడినప్పుడు మాత్రం వాళ్ళు పాయింట్అవుట్ చేసి ఇంగ్లీష్లో కూడా చెయ్యండి అన్నట్టుగా వాళ్ళు చెప్తున్నారు. సో దానివల్ల ఏమవుతుందంటే, పోయినసారి తెలుగులో చేశాను కాబట్టి మరొకసారి రేపు 5వ T20 మనం ఆడబోతున్నామండి. ఏజిఎస్ బౌల్లో వెస్ట్ ఎండ్ 7 గంటలకి మ్యాచ్. 5వ T20 డిజాస్టర్ డిఫీట్ బై ఇండియా ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ఇంగ్లాండ్. దాని గురించి మాట్లాడదాము. ఈ వీడియోలో ఇంకొక విషయం ప్రత్యేకత ఏమిటంటే, 5 T20లు తర్వాత మనం 3 ODIలు ఆడబోతున్నాము. 3 ODIలు కాకుండా ఆ తర్వాత మ్యాచ్లు ఏమున్నాయి అనే వీడియో కూడా నేను లోగడ లాంగ్ బ్యాక్ ఒక కపుల్ ఆఫ్ మంత్స్ బ్యాక్ ఇండియా ఫ్యూచర్ మ్యాచెస్ అన్నట్టుగా ఒక వీడియో అప్లోడ్ చేసి ఇవన్నీ కూడా నేను మాట్లాడాను. మన మెమరీస్ తాజా చేయడం కోసము ఎప్పుడైతే ఒక టూర్ అవుతుందో ఆ టూర్ అవ్వకముందే, టూర్ అయ్యాక మ్యాచ్లు ఏమున్నాయి అనే విషయం కూడా నేను మాట్లాడుతున్నాను. ఎందుకంటే అది నా అంతటి నేను ప్రిపేర్ అవ్వడం కోసము, ఇండివిజువల్ వీడియోస్ కోసము. మా ప్రేక్షకులు ఏంటంటే టైం వేస్ట్ చేయకుండా ఒక రెడీ రెక్కనార్ లాగా నా వీడియోని పెట్టుకున్నట్టయితే వాళ్ళకి చక్కగా ఇన్ఫర్మేషన్ ఉంటుంది, వాళ్ళు కూడా ప్రిపేర్ అవుతారు. వాళ్ళ టైమింగ్స్ మా ప్రకారం వాళ్ళు దే హ్యావ్ టు మేక్ అరేంజ్మెంట్స్ టు వాచ్ ద మ్యాచ్. కాబట్టి ఈ ఫెసిలిటీ ఇవ్వడం కోసం నేను ఒక సిరీస్ అయిపోతున్నప్పుడు నెక్స్ట్ రాబోయే సిరీస్ గురించి కూడా మాట్లాడుతున్నానండి. నిన్నటి మ్యాచ్ మనం చూసాము. ఇండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎందుకుంది, వాళ్ళు ఒక వికెట్ కోల్పోయి మ్యాచ్ సునాయాసంగా మన మీద గెలిచారు. అయితే 3వ T20 మనం మీరు చూసినట్టయితే ఇండియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది, అయినా వాళ్ళు మనని సునాయాసంగా ఓడించారండి. దానికి నేను నా వీడియోలో క్లియర్గా నేను మాట్లాడాను. దాని గురించి అప్రిషియేషన్ కూడా వచ్చింది. మన T20 IPLలో మరి ఇంగ్లాండ్ ప్లేయర్లు ఎంతమంది ఆడుతున్నారు, వాళ్ళు ఏ టీమ్స్కి ఆడుతున్నారు, ఎంతమంది ఆడుతున్నారు అనే వివరణ నేను ఇచ్చాను. తప్పకుండా మనం ఒక మ్యాచ్ ఓడిపోతే అది పెద్ద విషయం కాదు అని అనుకోవచ్చు. పదే వాళ్ళు మనం ఓడించగలుగుతున్నారు అంటే వాళ్ళ గ్రౌండ్కి మనం పిలిచి ముందు IPLలో ఆడి సఫిషియెంట్గా ఎక్స్పీరియన్స్ సంపాదించి మన ఏ బ్యాట్స్మెన్ ఏ విధంగా అవుట్ చేయాలో అన్నట్టుగా వాళ్ళు కొన్ని ప్రణాళికలు రచించుకొని వాళ్ళ కంట్రీకి మన టీము టూర్ వెళ్ళినప్పుడు వాళ్ళ గ్రౌండ్స్ మీద కొంచెం బౌన్సీ పిచ్చెస్, ఫాస్ట్ ట్రాక్స్ కాబట్టి ఇండియన్ పిచ్చెస్ సపోర్ట్ దొరకలేదు కాబట్టి వాళ్ళు ఏవైతే ప్లాన్ చేసుకున్నారో ఆ ప్లానింగ్ని వాళ్ళు తప్పకుండా ఎగ్జిక్యూట్ చేసి చక్కటి పరిణామాలు వాళ్ళు సాధిస్తున్నారండి. అది మనం అర్థం చేసుకోవాలి. అయితే ఓవర్సీస్ ప్లేయర్స్ రావడం వల్ల ఇండియన్ అప్కమింగ్ ప్లేయర్స్కి లాభం ఉన్నప్పటికీ, అయితే ఎంతమంది ఇండియన్ ప్రజెంట్ సీనియర్ ప్లేయర్లు కూడా ఈ మెళకువలు నేర్చుకుంటున్నారు అనే విషయం ఆలోచించినట్టయితే పెద్ద అవసరం ఉండదు అనుకుంటే మాత్రం మనం ఏమి చేయలేము. కానీ IPL ఆడడం వల్ల ఓవర్సీస్ ప్లేయర్లు బాగుపడుతున్నారు. ఇండియన్ బ్యాటర్స్ బౌలర్స్ యొక్క స్కిల్ వాళ్ళు గమనిస్తున్నారు, చాయిస్ ఆఫ్ స్ట్రోక్స్ని గమనిస్తున్నారు, స్టాండర్డ్ ఆఫ్ పేసు, బౌన్సు, స్వింగ్ ఇంపాక్ట్స్ ఇవన్నీ కూడా వాళ్ళు గమనిస్తున్నారు. అయితే వాళ్ళ పిచ్చెస్ మీద మన బౌలర్స్ మంచిగా రాణించినప్పటికీ
వాళ్ళ బౌలర్స్ కన్నా మనం మంచిగా వేయలేకపోతున్నామండి. ఎందుకంటే వాళ్ళ పిచ్చెస్ మీద వాళ్ళకి అవగాహన ఉంది. అయితే ఇండియా లోపల ఆడిన అనుభవం వల్ల ఆ బ్యాటర్స్ చక్కగా పర్ఫామ్ చేస్తున్నారు మన ఇండియన్ బౌలర్స్ ఎగనెస్ట్. ఇది కూడా మనం మాట్లాడుకున్నాము. మళ్ళీ మరొకసారి నేను రీఎంఫసైజ్ చేస్తున్నాను ఈ పాయింట్. ఆలోచించండి. నా కామెంట్ కరెక్ట్ అయినట్టయితే అప్రిషియేట్ చేయండి. ఇది మాత్రం నేను తప్పకుండా నమ్ముతున్నాను. చేంజెస్ రావాలని చెప్పి ఈ సెలక్షన్ కమిటీ మీద ఒత్తిడి పెరిగింది. తర్వాత ఎక్స్టర్నల్ ఫోర్సెస్ ఎలాగైతే మనది ఇన్ఫ్లుయెన్స్ చేసి వైభవ్ సూర్యవంశీని టీంలోకి పట్టుకొచ్చాయో మరి అతని కాంట్రిబ్యూషన్ ఏమిటి? 15, 13, 15 ఇంతవరకు అతని కాంట్రిబ్యూషను. నిన్న నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడు, మ్యాచ్ ముందు వీడియో అప్లోడ్ చేసినప్పుడు క్లియర్గా నేను చెప్పానండి, బ్యాటింగ్ ఆర్డర్ మారినా పర్వాలేదు, తిలక్ వర్మని పక్కనకి పెట్టి సంజు శాంసన్ని పట్టురండి. సంజు శాంసన్, ఇషాన్ కిషన్ మరియు వైభవ్ సూర్యవంశీ కూడా టీంలో ఉంటాడు. అభిషేక్ శర్మ ఎలాగో ఫామ్లో ఉన్నాడు కాబట్టి ఈ నలుగురు కాంబినేషన్ వల్ల, కానీ మ్యాక్సిమమ్ లెఫ్ట్ హ్యాండర్స్ ఉండడం మనం గమనార్థము. ఐ థింక్ బహుశా ఇండియన్ హిస్టరీ లోపల ఇంతమంది లెఫ్ట్ హ్యాండర్స్ ఒక టీంలో ఆడడం అనేది మొదటిసారేమో నేను భావిస్తున్నాను. అభిషేక్ శర్మ, సూర్యవంశీ, తిలక్ వర్మ, ఇషాన్ కిషన్ అందరూ, మరి అక్షర్ పటేల్, వీళ్ళందరూ కూడా లెఫ్ట్ హ్యాండర్స్ అండి. గమనించాలి మనము. వాషింగ్టన్ సుందర్, వీళ్ళందరూ కూడా మరి ఇవన్నీ గమనించాలి మనము. ఇంత మ్యాక్సిమం లెఫ్ట్ హ్యాండర్స్ ఇప్పుడు ఇండియన్ టీంలో మనం అకామిడేట్ చేశాము అంటే కోచ్ గౌతమ్ గంభీర్ లెఫ్ట్ హ్యాండర్ కదా అని అనడానికి వీల్లేదు. మనకు ఉన్న బెస్ట్ అవుట్ ఆఫ్ బెస్ట్ ప్లేయర్లలోకి ఎవరైతే పర్ఫామ్ చేస్తున్నారో వాళ్ళని తీసుకోవడం జరిగింది. ఇదివరకంటే గౌతమ్ గంభీర్ డిసిషన్ తప్పుగా ఉన్నాయి, కోచ్గా జస్టిఫై చేయటం లేదు, సెలక్షన్ కమిటీ ప్లేయర్లను సరిగ్గా తీసుకోలేదు అనే కామెంట్ చేయొచ్చు. అది 1-2 మ్యాచ్లు ఓడిపోతే మాత్రం తప్పకుండా చేయొచ్చండి. మళ్ళీ ఓడిపోతున్నాము అన్నప్పుడు మొదటి మ్యాచ్ వాషౌట్ అయినప్పటికీ వరుసగా 3 మ్యాచ్లు ఓడిపోయామంటే సెలక్షన్ కమిటీ తన పని తను చేసింది, కోచ్ తన పని తను చేస్తున్నాడు. అల్టిమేట్గా గ్రౌండ్ల మధ్యలో ఏమవుతుంది అని ఆలోచించినప్పుడు వాళ్ళు పర్ఫామ్ చేయలేకపోతే బయట కూర్చున్న కోచ్ ఏం చేయగలడు? ఇది క్రికెట్ అనేది ఒక ప్రాక్టికల్ గేమ్ కాబట్టి ఇది మనం ఈ విధంగా కామెంట్ చేయాల్సి వస్తుంది. ఎవరిని క్రిటిసైజ్ చేయడం అనేది నా ఉద్దేశం కాదండి. కానీ ప్లేయర్స్ క్యాపబిలిటీస్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంగ్లాండ్ వాళ్ళు తప్పకుండా ఈ మెళుకువలు మన దగ్గర గమనించి, మన ప్లేయర్లని గమనించి, వాళ్ళ గ్రౌండ్కి మనం విజిట్ చేసినప్పుడు, టూర్ వెళ్ళినప్పుడు అవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేసి సక్సెస్ మాత్రం వాళ్ళు మన మీద సాధించారు. ఇది నెక్స్ట్ మ్యాచ్ వచ్చేటప్పటికి 5వ T20 7 PM కండి. వెన్యూ ద ఏంజిల్స్ బౌలు, వెస్ట్ ఎండ్. ఇంగ్లాండ్ పిచ్చెస్ అన్నీ కూడా బ్యాటింగ్ పిచ్చెసేనండి. ఇది మాత్రం మనం గమనించాలి. వెదర్ కండిషన్స్ అవి తర్వాత మనము మన ప్లేయింగ్ 11 గురించి మాట్లాడుకున్నప్పుడు మనం మాట్లాడదాము. అయితే స్క్వాడ్ మాత్రం నిన్న వీడియోలో నేను అప్లోడ్ చేస్తున్నానండి. అయితే దీని తర్వాత మనకి ఏముంది, 5వ T20 తర్వాత మనం ఏం చేయబోతున్నాము ఇంగ్లాండ్లో అంటే 3 ODIలు ఆడబోతున్నాము అండి. ఫస్ట్ ODI 14 జూలై ఎడ్జ్బాస్టన్లో ఉంది. ఎడ్జ్బాస్టన్, బర్మింగ్హామ్. ఇది 3:30కి మ్యాచ్, గుర్తుపెట్టుకోవాలి ఇండియన్ స్టాండర్డ్ టైము. ఆ తర్వాత సెకండ్ ODI వచ్చేటప్పటికి 16th జూలై సోఫియా గార్డెన్స్ అండి, కార్డిఫ్. 5:30కి మ్యాచ్. పైన మ్యాచ్ ఫస్ట్ మ్యాచ్ 3:30కి అయితే ఈ మ్యాచ్ 5:30కి. ఈ టైం జోన్స్ అలా ఉన్నాయి, మనం ఏం చేయగలం దాని గురించి. 3వ ODI వచ్చేటప్పటికి 19th జూలై లార్డ్స్లో ఉందండి. అది వెల్ నోన్ గ్రౌండ్, అందరికీ తెలుసు. అది మళ్ళీ 3:30కి మ్యాచ్. సో ఈ 3 ODI మ్యాచ్లు అయ్యాక మనం ఏం మాట్లాడుకుందామంటే ఇప్పుడు అసలు ODI స్క్వాడ్లో ఎవరెవరు ఉన్నారు, ODI స్క్వాడ్ ఎవరున్నారని నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నేను చెప్తున్నాను. ఏమైనా చేంజ్ చేస్తుంటే మనం తర్వాత మాట్లాడుకుందాము. అయితే మనకి ఉన్న ODI స్క్వాడ్ ఇలా ఉందండి. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషను, ప్రసిద్ధ్ కృష్ణ, వాషింగ్టన్ సుందర్, శివం డుబే, శుభమన్ గిల్ ద కెప్టెన్, హర్షదీప్ సింగ్, గుర్నార్ బ్రార్ మరియు హర్షిత్ రాణా. ఇది మన ODI స్క్వాడ్ వాళ్ళు డిసైడ్ చేశారు. యజువేంద్ర చాహల్ కూడా ఉంటే బాగుండేదండి. యజువేంద్ర చాహల్ చక్కటి వేరియేషన్స్ ఉన్న బౌలరు.
నియర్ ఫ్యూచర్ లోపల ఏమిటంటే ఇటువంటి బౌలర్స్ ఇంకా మనకి కనుమరుగైపోతున్నారు. యశవేంద్ర చాహల్ రిటైర్ అయితే మాత్రము ఆ స్టాండర్డ్ యొక్క బౌలింగ్ మళ్ళీ ఎందుకంటే హర్భజన్ సింగ్ రిటైర్ అయినప్పుడు ఆ స్టాండర్డ్ బౌలర్ రాలేదు. తర్వాత యజువేంద్ర చాహల్ ఇప్పుడు ఉన్నాడు. యజువేంద్ర చాహల్ ఉన్నప్పుడు మ్యాక్సిమం ఎందుకు ఆప్టిమైజ్ చేసుకోవటం లేదు, ఎందుకు యూటిలైజ్ చేయటం లేదు, ఇది నేను చెప్పేదండి. ప్లేయర్స్ తీసుకున్నారు. కుల్దీప్ యాదవ్ని T20 తీసుకుంటే ప్రాబ్లం ఏమిటి? కుల్దీప్ ఆడలేదా T20 ఫార్మాట్? కుల్దీప్ ఎందుకు తీసుకోవట్లేదు? ఇది కూడా నేను అది ప్రశ్న వేస్తున్నానండి. అక్షర్ పటేల్ ఒకటే జస్టిఫై చేస్తున్నాడు. జడేజా ఎనీవే ఈజ్ నాట్ ప్లేయింగ్. దట్ ఈజ్ ఆల్సో వన్ పాయింట్ అండి. ప్లేయర్స్ దే ఫోర్స్డ్ ప్లేయర్స్ రిటైర్. పోనీ ఒక టెస్ట్ టీమ్ అనేది సపరేట్గా చేసి ఇటువంటి ఎక్స్పీరియన్స్డ్ స్పిన్నర్స్ని, ఫాస్ట్ బౌలర్స్ని, బ్యాటర్స్ని ఒక టీం తయారు చేసి ఒక స్టాండర్డ్ టెస్ట్ టీం తయారు చేయండి. ఆ తర్వాత ఓడిఐ లోపల ఎవరు ఉండాలి, ఎవరు లేదని తర్వాత ప్లానింగ్ చేసి చక్కటి ఎక్స్పీరియన్స్ ఉన్న T20 ప్లేయర్స్ని ఓడిఐలకు పట్టరండి. కొత్త వాళ్ళని తీసుకొచ్చి T20 ఫార్మాట్ చేయండి. అయితే T20 టీంలోకి వచ్చే ముందు బౌలర్ యొక్క మెళుకువలు, ఈ ఫాస్టర్ వన్స్ వేసేవాళ్ళు, కట్టర్స్ వేసేవాళ్ళు ఎక్కువైపోతున్నారు. ప్రాపర్గా స్లో డెలివరీస్ వేస్తూ వేరియేషన్స్ వేసి గాలిలో బౌలింగ్ ఎగనెస్ట్ విండ్, విషన్ సింగ్ బేడీ ఎగనెస్ట్ విండ్ కొన్నిసార్లు ఎక్స్పెరిమెంట్ చేసేవారు. ఈఎస్ ప్రసన్న బ్యాట్స్మెన్ యొక్క ఫుట్ వర్క్ని బట్టి చేసేవారు. చంద్రశేఖర్ బౌలింగ్ అర్థమే కాదు బ్యాట్స్మెన్కి బికాస్ ఆఫ్ దట్ హ్యాండ్ పోలియో. వెంకటరాఘవన్ కూడా ఒక చక్కటి వేరియేషన్స్ తోటి చేసేవాడు. తర్వాత కాలక్రమేణా ఇండియన్ యొక్క స్టాండర్డ్ ఏమైందంటే గేమ్ యొక్క స్పీడ్ పెరగడం వల్ల ఈ రన్స్ మినిమైజ్ చేయాలి, వికెట్ దొరకపోయినా పర్వాలేదని అవగాహన ఉందో నాకు అనే క్యాల్కులేషన్తో వెళ్తున్నారో తెలియదు. కానీ ఎక్స్పెన్సివ్ ఎక్కడైపోతారో అని భయపడి రాంగర్ వన్స్ వేయడము, వైడ్ వేసినా పర్వాలేదు అతను 4 కానీ 6 కానీ కొట్టినీయకూడదు అనే ప్లానింగ్ కూడా చేసుకుని ఒక బౌలింగ్ స్టాండర్డ్ ఒకటి తగ్గించేశారా అనేది ఆలోచన. ఆదిల్ రషీద్ లాంటి బౌలర్ ఇండియాలో ఎందుకు లేడు? ఇది నేను వేస్తున్నాను. అయితే ఈ టీం నేను చదివేశానండి. ఆ తర్వాత మనము నెక్స్ట్ మ్యాచ్లు ఎవరితో ఆడబోతున్నాము? ఇంగ్లాండ్ నుంచి మనము జింబాబ్వేకి వెళ్తున్నామండి. 3 T20లు మనం ఆడబోతున్నాము. జూలై 20 ఆడబోతున్నాము. 3 T20లు ఆడబోతున్నాము. జూలై 23 నుంచి 26 మధ్యలో. అంటే ఇక డేట్స్ మాత్రము మన తర్వాత మాట్లాడుకుందాము. 3 T20లు మనం ఆడబోతున్నాము. జూలై 23, 26 రెండే ఆడుతున్నాము. ఒకసారి మనం చెక్ చేసుకుందామండి. 2 జింబాబ్వే అంటే 23, 26 డేట్స్ ఉన్నాయి కాబట్టి మరి రెండే ఆడుతున్నామేమో చూద్దాం ఒకసారి. అయితే ఏది ఏమైనా కానీ జింబాబ్వే మనం వెళ్తున్నాము. ఇక్కడ 3 T20లు అని రాసుకున్నాము. 23, 26 డేట్స్ రాశాను. అంటే 2 T20లు ఆడుతున్నామేమో తెలియదు. ఒకసారి చెక్ చేసుకుంటానే నెక్స్ట్ వీడియోలో. శ్రీలంక 2 టెస్ట్ మ్యాచ్లు ఆడబోతున్నాము. ఆగస్టు 14 నుంచి 27 లోపల 2 టెస్ట్ మ్యాచ్లు మనం ఆడబోతున్నామండి. ఈ శ్రీలంకతో ఆడబోతున్నాం. తర్వాత వెస్టిండీస్ ఒకటి అయితే సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 17 3 ODIలు అండ్ 5 T20లు మళ్ళీ ఆడబోతున్నాం. వెస్టిండీస్ టూర్ ఒకటి టీమ్ టు వాచ్. పోనీ చూద్దాం వెస్టిండీస్లో ఉన్న మన వాళ్ళు వెన్ కంపేర్ టు ఇంగ్లాండ్ వెస్టిండీస్ వీకర్ సైడ్ కాబట్టి మన వాళ్ళు కొంచెం విజయోత్సాహంతో మనని ఆనందపరుస్తారేమో చూద్దాము. ఇది కూడా చెప్తున్నాను. వెస్టిండీస్ సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 17 వరకు 3 ODIలు 5 T20లు ఆడబోతున్నామండి. ఇది వెస్టిండీస్ టూర్ తర్వాత ఐ థింక్ ఏషియన్ గేమ్స్ ఏవో ఉన్నాయి. ఏషియన్ గేమ్స్లో కూడా మరి ఆర్చి నాగోయా ప్లేస్లో అవుతోంది. సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 4 లోపల 2026 మెన్స్ T20 టోర్నమెంట్ ఉందండి. మెన్స్ T20 టోర్నమెంట్లో మన వాళ్ళు పార్టిసిపేట్ చేయబోతున్నారు. ఐచి/నాగోయా అంటే నాకు 2 పేర్లు ఉంటున్నాయి. ఏషియన్ గేమ్స్ సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 4 లోపల ఏషియన్ గేమ్స్ ఆడబోతున్నాము. ఆఫ్టర్ వెస్టిండీస్ టూర్ వీఆర్ ప్లేయింగ్ ఏషియన్ గేమ్స్ తర్వాత ఏమిటి అంటే న్యూజిలాండ్ టూర్ ఒకటి ఇంపార్టెంట్ టూర్ ఉందండి. ఈ లోపల చాలా చేంజెస్ రాబోతున్నాయి. మరి చాలామంది ప్లేయర్లకి అవగాహన కల్పిస్తారు. ప్లేయర్స్ని ఎంతమంది డ్రాప్ చేస్తారో ఎంతమంది తీసుకుంటారో చూద్దాము. ఎందుకంటే
5 టీ20లు ఉండబోతున్నాయి మళ్ళీ. సో టీ20 టీం లోపల మాకు తెలిసి ఎటువంటి మార్పులు చేశారనే సంగతి తెలుసు. ఆ తర్వాత ఒకటే ఒక ఓడిఐ ఉందండి. ఓకే, నో ప్రాబ్లం. అది 22 అక్టోబర్ నుంచి 4 నవంబర్ 2026 వరకు న్యూజిలాండ్ టూర్ ఆఫ్ ఉంది. చూద్దాము ఏషియన్ గేమ్స్ అయ్యాక ఏమవుతుందో. ఇది ఏమైనప్పటికీ కూడా ఎవరెవరిని టూర్ చేస్తున్నారు సంగతి తర్వాత. అయితే ఉమెన్స్ క్రికెట్ తర్వాత మొదలవుతుంది. జింబాబ్వే మరి ఇండియాకు వస్తుంది. ఉమెన్స్ క్రికెట్ గురించి తర్వాత మాట్లాడుకుందాము. ఇది నా ఒక వీడియో యొక్క పర్పస్ అంటే ఫ్యూచర్ మ్యాచెస్ ఒకటి మాత్రం 2 టీ20లో 3 టీ20లో జింబాబ్వేతో ఒకసారి మనం తర్వాత కన్ఫర్మ్ చేసుకుందాం. చాలా టైం ఉంది కాబట్టి, అంటే 20, 23, 26 డేట్స్ ఉన్నాయి కాబట్టి 2 టీ20లో మనం జింబాబ్వేతో ఆడబోతున్నాం అనుకుంటా. అదొక కరెక్షన్ నేను చేయబోతున్నాను. ఏది ఏమైనా కానీ నెక్స్ట్ మ్యాచ్ మాత్రము మనకి 5వ టీ20 7 గంటలకే అని గుర్తుపెట్టుకోండి. ఇప్పటికే 3-0తో మనం ఓడిపోయాము. నెక్స్ట్ మ్యాచ్ చూద్దాము. కానీ 2 మ్యాచుల్లో మాత్రము ఇండియా టాస్ గెలిచి ఒక మ్యాచ్లో ఫీల్డింగ్ తీసుకుని ఓడిపోయింది, మరొక మ్యాచ్లో బ్యాటింగ్ తీసుకుని ఓడిపోయింది. నేను చెప్పిన పాయింట్స్ మీరు ఏకీభవిస్తే దయచేసి నాకు రిప్లై ఇవ్వండి. నా మెయిల్ ఐడి goodluckprasad@gmail.com. నా ఛానల్ పేరు మీరు యూట్యూబ్లో కూడా వెతికి కామెంట్స్ పాస్ చేయొచ్చు, లైక్ చేయొచ్చు, సబ్స్క్రైబ్ చేయొచ్చు. హైదరాబాద్ బ్లూస్ ఆన్ క్రికెట్ అనాలిసిస్. నా పేరు బ్లూస్ అన్నప్పుడు BLUZ అని టైప్ చేయాలండి. అది మొత్తం గుర్తుపెట్టుకోండి. మరి సాయి ప్రసాద్ అలియాస్ సాయి ప్రకాష్ అని కూడా మీరు అడ్రస్ చేయొచ్చు. వాట్సాప్ గ్రూపుల్లో బాగా నన్ను మీరు ఫాలో చేసుకోండి. ప్రశ్నలు క్రియేట్ చేయండి, నాకు వేయండి. మెయిల్ ఐడిలో goodluckprasad@gmail.comలో. లెట్ us discuss things keeping in view of betterment of Indian cricket. Thank you so much. Bye.